అక్క నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్‌లో. నాకదంతా గుర్తులేదు. మీ అన్నగారు ఎవరితోనో మీరు కొన్ని ఇయర్స్ మాట్లాడలేదు. నేనా? తర్వాత ఒక్కసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా ఏడ్చారు ఆ అవును. రోజు. ఆ! ఏంటక్క మీ అది అన్నగారికి అప్పుడు మీకేం మామూలుగా మరి చిన్నప్పుడు నేను నాకు నేను మొండిదాన్ని కాదు గానీ, నాకు నచ్చని విషయం ఎవరైనా చేస్తే మాట్లాడను. ఆ! మా అమ్మ తిట్టినా కూడా మాట్లాడను. హ్మ్. నా ఇదేంటంటే నేను తప్పు చేయలేదు కదా నన్ను ఎందుకు తిట్టింది అని. హ్మ్. మా మమ్మీ వన్ వీక్ నేను అన్నం తినేదాన్ని కాదు. హ్మ్. జస్ట్ వాటర్ తాగి ఉండిపోయేదాన్ని. హ్మ్. మహా రోషం, చాలా పౌరుషం, రోషం. ఆ! కానీ మా మమ్మీ ఏ రోజు పర్వాలేదులమ్మ రామ్మ తినని అడగలేదు. ఆ! కాలితే నీ కడుపే కాలిద్దిగా. కరెక్ట్. అంటే తల్లి అంటే మాట అందా, తల్లి మాట అంటే నువ్వు అన్నం మానేస్తావా, మానే. అంతేగాని అయ్యో అమ్మ లేదులే అమ్మ ఇది అన్నంలే అమ్మ, సారీ అమ్మ, పర్లేదులే అమ్మ, ఏం లేదు ఊరికే అన్నానులే. మీ కోపాన్ని ఎంకరేజ్ చేయలేదమ్మా. లైట్ తీసుకుంది. అసలు పిచ్చలైట్ వారం తర్వాత ఇంకా ఆ టైంకి మన ఇంటి చుట్టాలు ఎక్కువ ఉండేవాళ్ళు ఆంధ్రా నుంచి సర్కార్ ఎక్కి. వాళ్ళు వస్తే మళ్ళీ అంతమంది మళ్ళీ మనం ఏ పద్ధతిగా కూర్చోవాలి కదా, కూర్చున్న మాటలో పడి మళ్ళీ తినేసేవాళ్ళు. అంత ఇదనమాట. తల్లి అన్నాక మాట అందా అవును. అలా. కానీ మా అన్నయ్య నాకు ఏదైనా నచ్చని పని చేస్తే ఏదైనా మాట్లాడేదాన్ని కాదు. 2 years మాట్లాడలేదు. సేమ్ సోఫా, సేమ్ డైనింగ్ టేబుల్, మౌనరథం. ఇంతే తినడం మాట్లా అంతే. మా అన్నయ్య చెప్తాము చాలా చాలా కష్టం. 2 years. సో అన్న చెల్లెళ్ళ పండగ వస్తుంది. దీపావళి రాఖీ వెళ్ళినా పండుగ. దీపావళి వెళ్ళిన 3వ రోజు ఆ! భగిని హస్త భోజనం అని వస్తుంది అనమాట. ఓ ఓ సో చెల్లెలు అంటే తోబుట్టువు వంట చేసి అన్నకి వడ్డించాలి, అవును. సోదరుడికి. సో అలా ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేస్తాను నేను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న ఏదో ఒకటి ఇంత కేసరైనా వండి ఆన్ ది వే మా అన్నయ్యకి ఇస్తా. ఓ ఆ. ఇదొకటి నాకు ఉంటుంది. ఇష్టం. అదొకటి ఉంటుంది. భగిని హస్త భోజనం అనేది ఒక పండుగ. సో అన్నా చెల్లెళ్ళు అలా కలిసి ఉండడానికి అనమాట. సో నాకు ఇష్టం పండుగలన్నీ, అది స్పెషల్ మూమెంట్స్. దానివల్ల నేను చేయకపోతే ఏమవ్వదు, ఏమవుతుంది కదా, ఏమవ్వదు. అసలు ఏమవ్వకుండా ఎందుకు బతకాలి? అసలు ఏ మూమెంట్ కోసం నువ్వు వెయిట్ చేయకుండా ఎందుకు బతకాలి కదా. సో ప్రతి మూమెంట్, ప్రతి పండగ, ప్రతి విశేషము చాలా చాలా స్పెషల్. స్పెషల్. అక్క చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు, పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నారు, 100 సీరియల్ చేశారు. అంటే నాకు తెలిసి ఒక 100 కోట్లు వెనకేసి ఉండాలి. దేవుడా తదాస్తు, దేవుడా తదాస్తు. 100 కోట్ల ప్రజల అభిమానం పొందాం. అక్క ఎంత ఉంటుంది అక్క అసలు ఆస్తి మీకు వరకు ఎంత వరకు ఉండొచ్చు? అంటే తరతరాలకి పెట్టేంత ఆస్తులు ఏం లేవు. మా తరం వరకు మేము హ్యాపీగా బతికేయచ్చు. వీఆర్ వెరీ సాదా సీదా ఫ్యామిలీ. జస్ట్ నెక్స్ట్ డోర్ ఫ్యామిలీ ఎలా అలా ఉంటాం. అసలు అందరూ హరిత గారికి ఏంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, అసలు బ్యాంక్ బ్యాలెన్స్, అసలు ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా బంగారమే అంటారు. అవన్నీ బంగారమేనా అక్క? యాక్చువల్గా మేము చేసేది కొంచెం ఎక్కువనే చెప్పాలి, కానీ నాకు ఇంత వస్తుందని నేను అనుకోలేదు. అంటే నాకు ఈ ఫేమ్ వస్తుందని, ఇంత మళ్ళీ మదర్ క్యారెక్టర్ హీరోయిన్గా ఉన్నప్పుడు చేసాము సీరియల్స్, అబ్బో సూపర్ అన్న అదంతా అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ ఫేమ్ దీన్ని నిలబెట్టుకోవడం అనేది ఎక్కడుంది? నాకు నా ప్రజెంటేషన్లోనే ఉంది. సో నేను దీన్ని ఆస్వాదిస్తున్నాను. దీనికి ఫుల్గా చాలే నువ్వు చేసేది ఎక్కువను ఖర్చు పెట్టేది ఎక్కువ అనేవాళ్ళు ఇంట్లో లేరు. ఏది అడిగినా తీసుకెళ్ళి షాపింగ్ చేస్తుంటే ఇంకెందుకు, పట్టు చీర అంటే పట్టు చీరే కడతాము. నాకు కూడా ఇష్టం కదా నన్ను నేను అట్లా చూసుకోవడం. అక్క మీరు డబ్బులకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? దేవుడు మనుషుల్ని సృష్టించింది ప్రేమించడానికి, వస్తువులు వాడుకోవడానికి. మనం కన్ఫ్యూజన్లో ఏమవుతున్నాం? వస్తువుల్ని ప్రేమించేస్తున్నాం, మనుషులు వాడేసుకుంటున్నాం. ఇలా ఎప్పుడు ఎవరు చెప్పలేదు నాకు. సో ఏది ఎలా చేయాలో అలాగే మనుషుల్ని ప్రేమించాలి, డబ్బులు వాడుకోవాలి. ఇప్పుడు తెలియక మనుషుల్ని వాడుకుంటున్నారు, డబ్బులు ప్రేమిస్తున్నాం. ఫోన్ పడిపోతే అంటే అంటాను, ఫోనే కదా పడిపోయింది, దానికోసం గుండెకి అంత ఎఫెక్ట్ ఇవ్వాలా? అమ్మ నేను ఆర్టిఫిషియల్గా నువ్వు షాక్ ఇచ్చినా, రియల్గా షాక్ ఇచ్చినా దాని ఎఫెక్ట్ దానికే వెళ్తుంది. అలాగే ప్రతిసారి ఫోన్కి గుండె, కారు మీద గీత పడితే అనేసి ప్రతిదానికి ఏమవుతుంది కదా. సో అందుకని దేనికి ఏది చేయాలి అదే. డబ్బులు వాడుకోవడానికి డెఫినెట్గా అవసరం, కానీ మనుషులు ప్రేమించడం చాలా చాలా అవసరం అంటారు. ప్రేమించి చూడు, మా అయితే తిరిగి ప్రేమిస్తారన్నారు కదా, అంతే. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు
మనం ఎందుకు ద్వేషం పెంచుకోవాలి? ఒకవేళ తెలుసుంటే అలా చేయరు కదా, అంత జ్ఞానమే ఉంటే అలా చేయరు కదా. లేదు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళతో నేను పోటీ పడితే నాకు జ్ఞానం లేనట్టే కదా. సో మనం ప్రేమించి చూద్దాం, లేదా రియాక్ట్ అవ్వకుండా చూద్దాం. రియాక్ట్ అవ్వకపోవడం కూడా ప్రేమించడమే. అంతే. నువ్వు పోట్లాడితే నేను పోట్లాడతానంటే ఇంకే ఉంది. సో నువ్వు వచ్చావా, ఓకే, అలా అనమాట. అంతే.